ఉలవ కట్టు. ఓకే, ఉలవలు అందరికీ తెలుసు. ఉలవల్లో ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటి అంటే ఉలవ చారు కదా. మరి ఉలవ కట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉలవ కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, చింతపండు గుజ్జు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. ఉలవ కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం ఉలవల గురించి మాట్లాడుకోవాలి అంటే ఉలవలు మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి. ప్రెగ్నెంట్ విమెన్ కి చాలా మంచిది. ముఖ్యంగా ఉలవలు ఎక్కువగా ఎవరు తీసుకుంటారు తెలుసా? కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడుతున్నవారు. సో కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడుతున్నవారు 100% ఉలవల్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాష్అవుట్ అయిపోతాయి, స్టోన్స్ అనేవి కరగడము లేకపోతే వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఉలవలు అనేవి వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, డైజెషన్ కి కూడా చాలా చాలా మంచిది. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తినొచ్చు, వెయిట్ తగ్గిస్తుంది. ఇలా మనకి ఏంటి అంటే ఓవరాల్ గా ఇమ్యూన్ సిస్టమ్ కి ఉలవలు చాలా బాగా సహాయపడతాయి. మరి అటువంటి ఉలవలతో ఈ రోజు మనం చాలా సింపుల్ వేలో ఒక కట్టులాగా తయారు చేస్తున్నాం. అంటే మనకు అన్నంలోకి బాగుంటుంది, గోధుమ రవ్వలోకి బాగుంటుంది, దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ ట్రెడిషనల్ వంట కూడా. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఉలవలు ఇదిగోండి, ఉలవలు మనకు బయట చక్కగా అవైలబుల్గా ఉంటాయి. ఉలవల్ని 1 కప్పు తీసేసుకుందాం. ఇది మనము డ్రై రోస్ట్ చేసుకుందాం. సో చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక పేస్ట్ లాగా కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా, ముందు ఆ పని చేసేద్దాం. సో ఈసారి ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉలవలు తెచ్చుకొని పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైనా ఈ ఉలవ కట్టు మీరు ట్రై చేయాలంటే ఉలవలు ఉండాలిగా ఫస్ట్ ఇంట్లో. మెయిన్ ఏంటి అంటే మన ఇంట్లో ప్రాబ్లం ఏదైనా తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఆ పదార్థం రెడీగా ఉండదు. కానీ ఈ పదార్థం రెడీగా ఉండేలోపు మనం వంట ప్రాసెస్ మర్చిపోతూ ఉంటాము. అందుకే ఒకప్పుడు ఏంటంటే చక్కగా పుస్తకాల్లో రాసుకుంటూ ఉండేవాళ్ళు, వంటల పుస్తకాలు. సో మర్చిపోయే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏంటి అంటే అన్ని యూట్యూబ్ వీడియోలు ఇలా వస్తున్నాయి, సేవ్ చేసుకుంటున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, లేదంటే స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు. ఇలా చాలా రకాల అడ్వాంటేజెస్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే అప్పటి కాలము ఆలోచనలు, వ్యవహారాలు కొన్ని ఇంకొంచెం బాగుండేవి. అంటే మనకు హెల్త్ కొంచెం బెనిఫిట్ అయ్యేలా ఉండేవి. ఇప్పుడు ఏంటి అంటే అన్ని కూర్చున్న చోట అయిపోతున్నాయి కాబట్టి కొంచెం తద్వారా కూడా హెల్త్కి లైట్ ఇబ్బంది. సో అలా ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఇటువంటి ఆరోగ్యకరమైన పదార్థాలను మనం ఉపయోగిస్తూ ఉండాలి. ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సరే వేయించేసుకుందాం. సో చక్కగా ఇలా మనం వేయించుకున్నామంటే ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక మంచి వాసన, అంటే మనకు వేయించుకున్నాక ఒక మంచి సువాసన వస్తుంది కదా. సో మనకు మినపప్పు, శనగపప్పు ఏది వేయించుకున్నా వస్తుంది. అలాగే మన ఉలవలకు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. రంగు అంటే పెద్ద ఏం మారదు, ఎందుకంటే ఇది కూడా మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ లాగా ఉంటుంది కాబట్టి పెద్ద డిఫరెంట్గా ఏం మారిపోదు. కానీ మనకు స్మెల్తో మనం గుర్తుపట్టచ్చు. ఓకే, సో స్మెల్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రస్తుతానికి. ఇలా చక్కగా మనం ఉలవలు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చక్కగా పొడి సిద్ధం చేసుకొని వద్దాం. పొడి సిద్ధం చేసుకున్న తర్వాత అసలు నెక్స్ట్ కూర మన కట్టు ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తాం. ముందుగా పొడి తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాం. ఇదిగోండి, ఇలా చక్కగా నేను పొడి సిద్ధం చేసుకున్నాను. మనకు రంగు కూడా మనకు వైట్ కలర్లోనే వస్తుంది, ఇలాగ పిండి పిండిలాగా అలాగే వస్తుంది. అయితే ఇప్పుడు మనం దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇలా వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు అసలైన మన కట్టు ప్రాసెస్లోకి వెళ్తున్నాం మనం. ముందు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఆ తర్వాత మనం ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, కొంచెం ఇలా చక్కగా గుజ్జుగా కలిపేసుకొని చింతపండు గుజ్జును మాత్రం వేసుకుందాం.
ఒక 2 రెక్కలు పడినా కూడా పర్వాలేదు, మనం సాధారణంగా ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా. ఓకే, ఇలా మనకు చింతపండు గుజ్జు వేసేసుకున్నాం కదా. ఇందులో మనం కాస్త పసుపు వేసుకుందాం, అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాం ఇందులోనే. అలాగే కాస్త కారం, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఒక చిన్న బెల్లం ముక్క, ఎందుకంటే ఇది కొంచెం మనకు పులుసు లాగండి, మనం బెల్లం వేసుకుంటాం కదా టేస్టీగా, అలా కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇది ఒక్కసారి కలుపుకొని కొంచెం ఒక్క మరుగు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చక్కగా ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా. మనం కారం వేసాం కాబట్టి కాస్త మనము ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం, అంటే మనకి ఈ కారం ఆ కారం 2 జోడైతే బాగుంటుంది. చక్కగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము, అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనకు చక్కగా మరుగుతాయన్నమాట. ఇది బాగా మరగాలంటే ఒక 2-3 నిమిషాల పాటు మరిగిందనుకోండి మనకి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చింతపండు పులుసు ఎంత బాగా మరిగితే ఆ పులుసు ఏదైనా, అంటే మనం పులుసు చేసుకుంటామో కట్టు చేసుకుంటామో వాట్ ఎవర్, టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇదేంటి అంటే ఇంతవరకు ప్రాసెస్ ఇవన్నీ చాలా ఈజీ అండి. జస్ట్ ఏంటి అంటే ఉలవలు వేయడం అనేది చాలా మందికి తెలియదు, ఉలవ కట్టు ఎలా చేస్తారో చాలా మందికి తెలియదు కదా. సో అందుకు తప్పకుండా నేర్చుకోండి. మిగతా జస్ట్ ఉలవల్ని మనము పొడి చేసుకొని ఆ తర్వాత దాన్ని ఉపయోగిస్తాము అనే విషయం తప్ప, అదర్వైజ్ మనకి ఇదంతా కూడా చాలా సింపుల్, మన ట్రెడిషనల్ ప్రాసెసే. సో కొత్త ప్రాసెస్ ఏం కాదు, ఆడవాళ్ళందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే ఉలవలతో ఎలా చేసుకోవాలి అనేది మాత్రం ఒక్కటే యాడ్ ఆన్ అనమాట. ఇదిగోండి చక్కగా మరుగుతోంది కదా. మనం ఇటువైపు చక్కగా ఉలవలు కూడా రెడీ చేసేసుకున్నాము, నీళ్లు పోసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా చక్కగా మనము ఉలవల్లో కూడా ఇంతకుముందే కొంచెం నీళ్లు పోసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఉలవల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం. చూసుకొని క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం మనకు దగ్గర పడుతుంది. ఓకే, సో మీకు దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంత ఉలవలు సరిపోతాయండి. చూసారా దగ్గర పడిపోయింది. సో కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. మళ్ళీ దగ్గర పడుతుంది, సో మీకు ఏం టెన్షన్ లేదు. మీరు ఎంత నీళ్లు పోసుకున్నా కూడా అది చక్కగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇది చక్కగా ఒక 5 నిమిషాలు బాగా మరిగితే మంచి టేస్ట్. ఈలోపు మనం ఏం చేయొచ్చు అంటే పక్కన మరో పోపు బాండి పెట్టేసుకుందాం. ఈ పోపు బాండిలో కాస్త నెయ్యి అలాగే నూనె 2 వేసుకుందాం. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్. అలాగే కాస్త నూనె కూడా. ఇందులో పోపు కూడా చాలా ఎక్కువ పడాలి. ఎంత పోపు పడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ఇక మన పోపు దినుసులు అందరికీ తెలిసిందే ఏమేమి ఉంటాయి, ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి. ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాం. సో ఇందులో పప్పులు కూడా ఎక్కువగా వేసుకోవాలి, అంటే పోపు దినుసులు కూడా ఎక్కువగా వేసుకోవాలి. అంటే పులుసు అనే అనుకోండి, అంటే మనకు పులుసుకు సాధారణంగా ఏమేమైతే ఎక్కువగా వేసి బాగుంటుంది అనుకుంటామో అవన్నీ కూడా ఇందులో కూడా వేయాలి. అంటే మీకు సింప్లిఫై చేయడానికి ఇంకా ఈజీగా చెప్తున్నా అంతే. తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇక ఇంగువ అయితే ఇంకా అసలు పక్కా మంచి టేస్ట్ కోసం ఇంకా మెయిన్ అన్నమాట అది, ముఖ్యంగా ఇటువంటి కట్టుకు. ఆ తర్వాత ఉల్లికాడలు, ఇటువైపు మీరు చూసారా చక్కగా
ఇది కూడా దగ్గర పడిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం పోపు బాండీ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అండి. సో ఈ కట్టులో మనం ఏంటంటే చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసేద్దాం. పచ్చి కొబ్బరి తురుము వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉంచేసామంటే సో సూపర్గా అయిపోతుంది అనమాట. సో పచ్చి కొబ్బరి తురుము కూడా మీరు చూసుకొని వేసుకోండి. 2 స్పూన్ల 3 స్పూన్ల దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. ఓకే, చివరికి ఏం చేయాలంటే ఇంక ఇటువంటి కట్టులకు కొత్తిమీరతో ఎండింగ్ చేస్తే బాగుంటుంది కాబట్టి లైట్గా కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆల్మోస్ట్ ఆఫ్ చేసేస్తున్నాను కూడా. పోపు మనం ముందే రెడీ చేసుకున్న పోపు ఏదైతే ఉందో అది మనం కొంచెం ఇందులో వేసుకొని చివరిగా మనకు సర్వింగ్ బౌల్లో కూడా వేసుకోవచ్చు. ఆహా, చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా ఉండాలంటే అండి, చెప్పాను కదా పప్పుకి సాంబార్కి మధ్యలో ఉండాలి అది. ఓకే, సో మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం చివరిగా కాస్త పోపును కూడా పైనుంచి వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా చాలా చాలా ట్రెడిషనల్ వంట అండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఎదురు చూస్తాం చూడండి, అదే అసలైన వంట అంట నేనైతే. సో ఈ ఉలవ కట్టు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉలవ కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, చింతపండు గుజ్జు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. ఉలవకట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఉలవలు వేసి దూరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా పొడి కొట్టుకుని అందులో కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు వేసి అందులో చింతపండు గుజ్జు, కాస్త పసుపు, ఉప్పు, కారం, బెల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో కలిపి పెట్టుకున్న ఉలవల పేస్ట్ వేసి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించుకుని పాన్ లో కాస్త నెయ్యి, నూనె కూడా వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఉలవ కట్టులో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, వేయించుకున్న పోపును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా పోపు వేసి సర్వ్ చేసుకుంటే ఉలవ కట్టు రెడీ.